ఇప్పుడు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా, రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు పెట్టుకుంటేనో ఫోటోలు పెట్టుకుంటే ప్రజల హృదయాల్లో ఉండరు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీయిజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, పూర్తి రుణమాఫీ ఇవ్వండి, అవ్వాతాతలకు 4000 పెన్షన్, 100 రోజుల్లో ఇస్తామన్న మహిళల 2500 ఇచ్చి మాట్లాడండి. మీరు ఈ చిల్లర వాటితోని ఈ చిత్రపటాలతో వచ్చేది లేదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా, చిరస్థాయిలో చరిత్ర ఉన్నంతకాలం, రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉంటాడు. థ్యాంక్ యూ.